హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లేటెస్ట్గా జగదాంబ స్ట్రీట్ షాపింగ్లో ఏమున్నాయనేది ఈరోజు మనం చూద్దామండి. ఇక్కడ మన జగదాంబ థియేటర్ ఉంది కదా, శారదా థియేటర్. ఆ థియేటర్ ఆపోజిట్ లైన్లో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీకు పూర్ణ మార్కెట్, కురప మార్కెట్ వెళ్ళినంత వరకు మీకు స్ట్రీట్ షాపింగేనండి. తక్కువ బడ్జెట్లో మన వైజాగ్లో మీకు స్ట్రీట్ షాపింగ్ కావాలి అంటే మీరు వచ్చేయండి జగదాంబ. అంతే. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నారు కదా, ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనకి 150 నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్నమాట. 200 అలా ఉన్నాయి. అయితేనేమొచ్చి ఇంకొకటి, ఇంతకు ముందు 100 రూపాయలకే ఉండేవి అవి. ఇక్కడ టాప్స్ కూడా 150కి అలా ఉండేవి ఇంతకు ముందు, కొన్ని రోజుల ముందే. కానీ రేట్లు పెంచారు, 200 అంట. అయితేనేమొచ్చి ఇంకా ఇక్కడ పర్సులు వచ్చేసి బెల్ట్లు 100 రూపీస్కే బెల్ట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ గ్లాసెస్ వచ్చేసి ఏమొచ్చి మనకి 50 రూపీస్ అంట. ఏదైనా సరే 50 రూపీస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ వాచ్లు కూడా మనం బేరం ఆడాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినా సరే మీకు ఎంత కిట్టింది అన్నది మీరు బేరం ఆడిన దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చెప్పులు చూసారు కదా, చాలా బాగున్నాయి కదా కలెక్షన్. అయితే ఇంకా సాయంత్రం, ఇంకా మధ్యాహ్నం ఇది, ఇంకా సాయంత్రము రాత్రి అయితే ఇంకా ఎక్కువ కలెక్షన్ పెడతారు. ఇక్కడ 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి చెప్పులు. మనకి పైన ఉన్నవన్నీ 200 నుంచి స్టార్టింగ్. ఇక్కడ స్కార్ఫ్లు చూస్తున్నారు కదా, 100 రూపీస్, ఏదైనా 100 రూపీస్. ఇంకా మనకి స్కార్ఫ్ల కలెక్షన్ చాలా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ స్కార్ఫ్లు అనమాట. ఇందులో కాటన్ ఉన్నాయి, పాలిస్టర్ ఉన్నాయి, సెమీ కాటన్ ఉన్నాయి, ఇలాంటివి నెట్ టైప్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఏదైనా మనకి 100 రూపీసే. ఇంకా ఈ సందు నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ మక్కా మసీద్ వస్తుంది కదా, ఆ మసీద్ సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకొక సందు వెళ్ళి లక్కీ షాపింగ్ మాల్ సైడ్ సందులో నుంచి వెళ్తే, అలాగే ఈ సందులన్నీ ఇలా తిరుక్కుంటూ మీరు జగదాంబ శారదా థియేటర్ నుంచి మీరు కురప మార్కెట్ వరకు మీరు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే బోల్డ్ కనిపిస్తే మీకు షాపింగ్ చేయడానికి. తక్కువ బడ్జెట్లో షాపింగ్ కావాలంటే మీరు వచ్చేయాలి జగదాంబ. అయితే నేను వచ్చి చాలా ఇంతకు ముందు పెట్టిన వాటిల్లో చాలామంది అడిగారు కదా, కరెక్ట్ లొకేషన్ ఎగ్జాక్ట్ చెప్పండి అక్క అని చెప్పేసి. అయితే మీరు ఏ ఆటో ఎక్కినా సరే జగదాంబ అని చెప్తే ఆ శారదా థియేటర్ దగ్గర దించేస్తారు. అక్కడ నుంచి మీరు నడుచుకుంటూ మీరు చూసుకుంటూ షాపింగ్ అంతా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ ఈ అట్లు ఉన్నాయి కదా, ఇక్కడ అయితే మనకి 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించిన క్లిప్ 20 రూపీస్. ఇంకా ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ 20 రూపీస్కి అలా హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అలా ఉన్నాయన్నమాట. 50 రూపీస్కి ఉన్నాయి, హెవీగా ఉన్నవి 100 రూపాయలకి కూడా ఉన్నాయి. ఎందుకో నాకు ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు రేట్లు పెంచారనిపిస్తుంది. ఇక్కడ కూడా వాచెస్ మనకి 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్నమాట. 100 రూపీస్కి ఇక్కడ మంచి లుక్ ఉన్న వాచ్ వచ్చేస్తుంది. చాలా బాగున్నాయి కదా. మీరు ఎప్పుడైనా అంత మనకి ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు అలా అనుకున్నప్పుడు ఇక్కడ వచ్చి మీరు షాపింగ్ చేయొచ్చు. చాలామంది అక్క మేము ఇప్పుడే వైజాగ్కి షిఫ్ట్ అయ్యాము, ఎక్కడ స్ట్రీట్ షాపింగ్ మంచిది దొరుకుతుందో చెప్పండి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు కదండి. వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ మీకు జగదాంబ పూర్ణ మార్కెట్. జగదాంబ నుంచి మీరు పూర్ణ మార్కెట్ వరకు నడుచుకుంటే వెళ్ళిపోవడమే. ఇంకా చూస్తున్నారు కదా చెప్పులు, ఇవి 200, 150 అలాగా. ఇక్కడ కూడా మీరు బేరం ఆడుకోవాలండి. కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి. 100 రూపాయల చెప్పులు ఎక్కడైనా సరే మీకు ఫిక్స్డే. అలాగా 100 రూపాయల టాపులు కూడా ఉంటాయి. ఇంకా చాలా మళ్ళీ ఇప్పుడంటే నైట్ టైము మనకి 100 రూపాయలకి చీరలు ఉంటాయి, 100 రూపాయలకి మొత్తం డ్రెస్ ఉంటుంది. ఇంకా చాలా ఇలాంటివన్నీ బోల్డ్ సరుకు ఉంటుంది మనకి. ఇప్పుడు చూపిస్తున్న చెప్పులు ఏమొచ్చి 250 అలాగా. ఇంకా బేరం ఆడాలి. మీకు బేరం ఆడటం తెలీదు, మీరు కొత్త ఏరియాకి అలా అనుకున్నప్పుడు మీరైతే కంపల్సరీగా బేరం ఆడకపోతే మనం అడిగిన దాన్ని బట్టి, మన మాట తీరుని బట్టి వాళ్ళు అమ్మిన వాళ్ళు ఏమొచ్చి మనకి ఎక్కువ చెప్పేస్తారు. తర్వాత మనం నెక్స్ట్ బేరం ఆడలేదు అనుకోండి, ఆ ఎక్కువ రేటుకి ఇచ్చేసే కొనాలన్నమాట. అదే బేరం ఆడామనుకోండి, మీరు ఎంత లీస్ట్ పాయింట్ నుంచి బేరం ఆడతారో అంత మీకు తక్కువకి వస్తుంది అనమాట. మీకు ఇప్పుడు కంపల్సరీగా కావాల్సింది బేరం ఆడడం. బేరం ఆడి ఇది మీకు ఆ టాలెంట్ ఉండాలన్నమాట. అయితే నేను ఇక్కడ చూస్తున్నారు కదా టాప్స్, ఇక్కడైతే 100 రూపీస్ నుంచి ఉన్నాయి ప్లెయిన్ టాప్స్. తర్వాత ఏమొచ్చి 250. ఇప్పుడు నేను ఫ్యాన్సీ వేర్ చూపించాను కదా, అదేమొచ్చి 250 అనమాట. ఫ్రాక్ టైపు అలాంటివి కూడా 250కి ఉన్నాయి. హెవీగా ఉన్నవి 350కి ఉన్నాయి. అలాగే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ 100 రూపీస్ అండి. 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ స్కార్ఫ్లు వచ్చాయి. మళ్ళీ ఇక్కడ స్కార్ఫ్లు ఏమొచ్చాయి 100 రూపీస్.
ఇక్కడ చూస్తున్నారు కదా లెగ్గిన్స్ ఏమో వచ్చి 100 రూపీస్. ఇక్కడ మీరు ఇక్కడ కూడా బేరాలు ఆడుకోవాలి. ఇక్కడ స్కర్ట్లు చూస్తున్నారు కదా, స్కర్ట్లు కూడా మనకి మినీ స్కర్ట్ 100 రూపీస్, లాంగ్ స్కర్ట్ ఏమొచ్చి 150 రూపీస్. ఈ టాప్స్ కూడా మనకి 100, 150 ఇలా ఉంటాయి. మనం బేరం ఆడుకోవాలి. మీరు బేరం ఆడాలి. ఆ రోజు అమ్మిన అతనికి ఎక్కువ బిజినెస్ అయిందనుకోండి, మీకు తక్కువకి ఇస్తారు మీరు బేరం ఆడితే. ఆ రోజు ఏం బేరం ఎక్కువ బిజినెస్ అవ్వలేదనుకోండి, మీరు బేరం ఆడినా కూడా వాళ్ళు తగ్గించరు. అలాగ ఉంటుంది అనమాట. స్ట్రీట్ షాపింగ్లో పలానాది ఇంతే అని చెప్పి కన్ఫామ్గా చెప్పడానికి అవ్వదండి. ఎందుకంటే మీరు వెళ్ళి చూడాలి ఒకసారి. ఈ పలాజో ఈ ఉన్నాయి కదా ఈ ప్యాంట్లు, ఇవి కూడా మనకి 150, 200 అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ టాప్స్ చూస్తున్నారు కదా 250 రూపీస్, 250 ఉన్నాయి, 300 ఇలా ఉన్నాయన్నమాట. మీరు బేరం ఆడుకోవాలి. ఇంకా దానికంటే ముందు, ఈ బేరం ఆడుకునే దానికంటే ముందు మీరు క్వాలిటీ చెక్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఏ స్ట్రీట్ షాపింగ్లో అయినా సరే క్వాలిటీ చెక్ అనేది మస్ట్ అండ్ షుడ్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా వచ్చేసాను మక్కా మసీద్ నుంచి. మళ్ళీ ఈ సైడ్ లక్కీ షాపింగ్లో సందు ఉంది కదా, లక్కీ షాపింగ్ మాల్ పక్కన సందు, ఆ పక్కన స్ట్రీట్ షాపింగ్లో అయితే ఇక్కడ సిఎంఆర్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఆపోజిట్ లైన్లో మనం ఆర్కే బీచ్కి వెళ్ళే బస్సు వెళ్తుంది కదా, ఆ సందులో అనమాట, రైట్ సైడ్లో ఉంటుంది. ఇయర్ రింగ్స్ కలెక్షను, మళ్ళా చైన్లు సెట్టు, మొత్తం ఇయర్ రింగ్స్, చైన్ ఇవన్నీ వచ్చేది. ఇవన్నీ ఇక్కడ కూడా మనకి 30 రూపీస్ నుంచి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ స్టార్టింగ్ అండి. ఇంకా 100 ఉన్నాయి, 50 రూపీస్ ఉన్నాయి. మీకు 30 రూపీస్కే సేమ్ హెవీ ఇయర్ రింగ్స్ ఒక దగ్గర ఉంటాయి, సేమ్ అవే 50 రూపీస్కి ఉంటాయి, కానీ క్వాలిటీలో కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడైతే నేను ఇప్పుడు చూపిస్తున్న షాప్ ఈ సిఎంఆర్ ఆపోజిట్లో సందులో అని చెప్పాను కదా, ఇక్కడైతే క్వాలిటీ బాగున్నాయి. ఇవన్నీ కూడా 50 రూపీస్, తర్వాత 40 రూపీస్, 30 రూపీస్. ఇప్పుడు హెవీగా ఉన్నవైతేనేమొచ్చి 70, 80. మీరు బేరం ఆడుకోవాలి. ఇక్కడ కూడా వాళ్ళకి కిట్టింది అనుకోండి మీకు తక్కువకి ఇస్తారు, వాళ్ళకి కిట్టలేదు అనుకోండి. ఇందులో మళ్ళీ 1 గ్రామ్ టైప్ కూడా ఉంటాయి ఇయర్ రింగ్స్, మనకి గోల్డ్ మోడల్ లాగా వచ్చేటట్టు అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇంకోటి నల్లపూసల కలెక్షన్ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి వెళ్ళొచ్చు, ఒకసారి కాదు మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా వెళ్ళొచ్చు. మీరు ఒకసారి వెళ్తే మీరే మళ్ళీ వెళ్తారు. బెస్ట్ స్ట్రీట్ షాపింగ్ ఎక్కడ అని అంటే నేను ఇక్కడే చెప్తానండి. వైజాగ్లో మొత్తం టౌన్ ఏరియాలో మొత్తం ఎక్కడ బెస్ట్ స్ట్రీట్ షాపింగ్ అంటే ఇక్కడేనండి. అస్తమానం చేస్తున్నాను, కాకపోతే ప్రతిసారి ఒక వేరే కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుంది కదా, దాన్ని బట్టి నేను వీడియో పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఇవి చూస్తున్నవి పెద్దవి 100 రూపాయలు చెప్పారు. మరి మనం బేరం ఆడుకుంటే తగ్గిస్తారు. చూసారా పీకాక్ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో, నాకైతే చాలా బాగున్నాయి. ఈ షాప్లో కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఈ రోడ్డు మీద నుంచి మనం ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తే ఫుట్పాత్ మీద చాలా ఉంటాయి ఇయర్ రింగ్స్ కలెక్షన్, అది కూడా చాలా బాగుంది. ఇవన్నీ 50 రూపీస్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి పెద్ద హెవీగా ఉన్నవేమొచ్చి 100 రూపీస్. ఇక్కడ నల్లపూసలు చూస్తున్నారు కదా, ఇవి కూడా మనకి 60 రూపీస్ నుంచి స్టార్టింగ్ నల్లపూసల కలెక్షన్ కూడా బాగుంది. మనం ఆన్లైన్లో చూస్తాం కదా ట్రెండీ కలెక్షన్, అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ ఫుట్పాత్ మీద ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే బోల్డ్ ఉంటాయి. ఇక్కడ కూడా మళ్ళీ స్కార్ఫ్ లాంటివి వచ్చాయి. ఇక్కడ కూడా స్కార్ఫ్లు 100 రూపీస్ నుంచి స్టార్టింగ్, ప్లెయిన్ అయితే 100, డిజైనర్ వర్క్ ఎక్కువ వచ్చి ఇలాంటివి అయితే మాత్రం 150 అనమాట. వర్క్ వచ్చినవి డిజైనర్ అయితే మనకి చున్నీలు అయితే 150 రూపీస్, ప్లెయిన్వి అయితేనేమో వచ్చి 100 రూపీస్. ఇంకా అలా ఉన్నాయి. మ్యాక్సిమం చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి విజయనగరం నుంచి కూడా వస్తారండి ఇక్కడ షాపింగ్ చేయడానికి. ఇక్కడే కొనుక్కుంటారు. అసలు ఇదేం చూపించాను కదా ముందటి వీడియోలో కూడా నేను ఈ స్కార్ఫులు చూపించాను, ఇప్పుడు కూడా ఉన్నాయి సేమ్ కలెక్షనే. అంటే పాత ఉన్న కలెక్షను ఉంటుంది, మళ్ళీ కొత్తగా వేరే కొత్త మోడల్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. అలా జనాలు కొంటూ ఉంటారు కూడా. సేమ్ ఇవే చున్నీలు మళ్ళీ ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసి కాస్ట్ ఉంటుంది అనమాట మనం షాప్లో కొంటే. ఇక్కడ చూసారు కదా, నేను ఇప్పుడు పట్టుకున్నవి 100 రూపీస్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవి 100 రూపీస్, ఇవే నుంచి 150 రూపీస్.
150 రూపీస్కి బెటరే. చున్నీలు ఏ డ్రెస్కైనా సరే మ్యాచ్ అయిపోతాయి. అదే మ్యాచింగ్ మనం వెతుక్కోవాలి, మన దగ్గర ఉన్న కలర్ బట్టి వెతుక్కోవాలి. ఇంకొకటి మనం అలాగా ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తే కొంచెం ముందుకి ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కనిపించింది అనమాట. ఇక్కడ కూడా 50 హెవీగా ఉన్న ఇయర్ రింగ్స్ 50, 60, 80 అలా ఉన్నాయన్నమాట. చిన్నవి అయితే మనకి 10 రూపీస్ కూడా ఉన్నాయి, స్టడ్స్ లాంటివి 10, 20 ఇలా ఉన్నాయి. మీరు బేరం ఆడుకోవాలి, బేరం ఆడితే మీకు మంచి రేటుకు అయితే వస్తాయి అన్నమాట. లేటెస్ట్గా వచ్చిన బుట్టల కలెక్షన్ ఇలాగా స్టోన్ వర్క్ వచ్చింది కదా, అవ్వన్నమాట. ఇవి కూడా మీరు చాలా సెలబ్రిటీస్ వేసుకునేది చూసుంటారు మీకు, ఆ ఇయర్ రింగ్స్ టైపు. నేనైతే టీవీలో సీరియల్స్లో గట్రా చూశాను, అవి కూడా ఉన్నాయి. అవి మనకి 70 రూపీస్ అలాగా ఉన్నాయనుకుంటా, కాస్ట్ నాకు సరిగ్గా గుర్తులేదు. ఇక్కడ ప్యాంట్లు, జీన్ ప్యాంట్లు చూసారు కదా 300 అంట. అక్కడ షర్ట్లు వచ్చేసేమొచ్చి 200 రూపీస్. ఇదే విధంగా శారీస్ కూడా ఉంటాయి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి ఉంటాయి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే వీడియో